తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఎప్పుడూ ఒక పెద్ద ధర్మ సందేహం నాకు. భగవంతుడికి నివేదించే ప్రసాదం మనం ఏదైతే ఆయనకు పెడతామో అది మనం రుచి చూడొచ్చా, రుచి చూడకూడదా? రుచి చూడొచ్చు అంటే అమ్మో ఎంగిల్ చేశామే అన్న ఒక భయం. రుచి చూడలేదు అనంటే అందులో ఉప్పులు, కారాలు, తీపులు ఏదైతే ఆ పదార్థానికి సంబంధించి సరిగ్గా వేసామా లేదా, టేస్టీగా లేకపోతే స్వామికి మనం ఎలా పెడతాము, మనమే తెలియంది స్వామికి ఎలా పెడతాము అన్నది ఇంకొక సందేహం. సరే, ఒకవేళ పొరపాటున చూడాల్సి వచ్చినా కూడా శబరి ప్రేమ ముందు మనది కూడా అదే లెక్కలే, పర్వాలేదు శబరే అలా చేసింది కదా, ఒక చిన్న పండుని ఆడ కొరికి తీయగా ఉంది అని శ్రీరామచంద్ర ప్రభుకి ఇచ్చింది కదా, సో మన ప్రేమ కూడా అలానే స్వామి అర్థం చేసుకుంటారులే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇలా చేయడం రైటా రాంగా? అసలు మనం స్వామికి నివేదించే దాంట్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇంట్లో పూజలు జరిగినప్పుడు పులిహోరలో సరిగ్గా ఉప్పు సరిపోదు, పులుపు సరిపోదు, అదేమిటి ఇట్లా ఉంది, అందరికీ ఇదే పెడుతున్నాం కదా అంటే, ఆహా కాదు, స్వామికి మనం పెట్టాం కాబట్టి రుచి చూడలేదు అని చెప్పుకొస్తూ ఉంటారు. ఇలా చేయాలా, లేకపోతే చక్కగా టేస్టీగా ఉండేటువంటి ఆహారం స్వామికి పెట్టాలా? అమ్మని అడిగి తెలుసుకుందాం. వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఏది సరైన మార్గం అమ్మ? రుచి చూసి చక్కని పెట్టాలి. సందేహం వెలుబుచ్చారు ఇవాళ. చాలా మందికి ఉంటుంది ఈ సందేహం. రుచి చూడాలా లేదా? 2, శబరి ఎంగిలి పళ్ళని నివేదన చేసిందా రాముడికి? ఇందులో అపోహలో నిజమెంత, అబద్ధమెంత, అవి 2 కూడా తెలుసుకుందాం. ముందుగా శబరి ఎంగిలి పళ్ళని సమర్పించిందా? మనం ఏదో సమర్థించుకోవడానికి అంటే శబరి ఎంగిలి పళ్ళు సమర్పించనే లేదు. జనాల మీద సినిమాల ప్రభావం ఎంతగా ఉంటుందంటే, సినిమాలో ఏదైనా చూపిస్తే అది వాళ్ళకి దృశ్య రూపకంగా ఉన్నటువంటిది బాగా మనసులో, హృదయంలో ముద్రించుకుపోతుంది. మనం చెవులతో విన్నదానికన్నా కళ్ళతో చూసిన దాన్ని ఎక్కువ నమ్మేస్తాం. అవును. వాళ్ళంత అందంగా దృశ్య కావ్యంగా రామాయణాన్ని చిత్రీకరించేటువంటి తీరులో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కమర్షియల్ వాల్యూస్కి వాళ్ళ లోబడి కొన్ని చేయాల్సి వస్తుంది. అలా చేసినటువంటి ఒక ప్రయోగమే శబరి ఎంగిలి పళ్ళని సమర్పించడం. నిజానికి రామాయణం మనం తరచి చూసినట్లయితే, పెద్దల ద్వారా తెలుసుకున్నట్లయితే ఇది అపోహ అని తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి, మనకి పచ్చళ్ళ సీజన్లో ఆవకాయ పెట్టేటప్పుడు ఒకే చెట్టు కాయలైతే టేస్ట్ బాగుంటుంది అంటూ కొంతమంది ఏం చేస్తారంటే, బయట కొన్న కాయలు అనేక చెట్ల నుంచి సేకరించినటువంటివి, ఇదంత బాగోదు అని చెప్పి మీరు గమనించినట్లయితే పెద్దలు, మన ఇంట్లో ఉండేటువంటి అవ్వలు, అమ్మమ్మలు వీళ్ళందరూ ఒకే చెట్టు పళ్ళు తీసుకురావడానికి ఇష్టపడతారు. తోటకు వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకే చెట్టు కాయలు తీసుకురారా అనటం మీరు విన్నారో లేదో. ఎందుకంటే ఒక చెట్టు కాయ, ఒక పండు మనం టేస్ట్ చేస్తే ఆ చెట్టు కాయలన్నీ అలాగే ఉంటాయి. బాగా పుల్లగా ఉందా, చవ్వగా ఉందా, తీయగా ఉందా, ఎలా ఉన్నది అనేది ఒక చెట్టు కాయ ఒకటి టేస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇది బాగాలేదు, ఇంకొక చెట్టు. అలా ఒక చెట్టు పండు టేస్ట్ చేసి దాన్ని బట్టి ఏదైతే పుల్లగా ఉందో, మనకి ఏదైతే పీచు ఉందా లేదా చూసి ఆ చెట్టు కాయలనే పెట్టుకుంటారు పచ్చళ్ళు. అదే రీతిన శబరి కూడా తాను తన ఆచారులైన మతంగి మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు, మతంగి మహర్షి వాళ్ళ ఆచార్య తిరువడి అంటే ఆయన పరంపదం చెందేటప్పుడు, స్వర్గస్థులు అయ్యేటప్పుడు అని అంటారు కదా, అలా వారు శరీరం తనువు చాలించే సమయంలో ఈమెకు ఒక ఆజ్ఞ ఇచ్చి వెళతారు. మతంగ మహర్షి శిష్యురాలు శబరి. ఈ శబరి ఉన్నత కులవంశ జాత కాదు. అయినప్పటికీ ఈమెకి ఆచార ఆజ్ఞ ఏమిటి అంటే, శబరికి రామచంద్రమూర్తి ఇటుగా వస్తాడు, వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వు నీవు సరైన రీతిలో అంటూ తన ఆచారుడు ఇచ్చిన ఆజ్ఞ మేరకు శబరి పళ్ళనన్నిటినీ సేకరించింది. ఎలా సేకరించింది? ఒక చెట్టు పండు తాను తిని చూసి ఇది బాగుంది అని అంటే ఆ పండ్లన్నీ రామచంద్రమూర్తికి ఉంచేది. అంతేగాని తాను కొరికిన సగం పండు రాముడికి ఇవ్వలేదు. అయ్యయ్యో, మనకి పిక్చరైజేషన్ సినిమాలో అలాగే చూపించారు. అలాగే చూపిస్తారు. తాను కొరికి ఇది బాగుందా లేదా అని సమర్పిస్తారు. కానీ కాదు, జరిగింది ఏంటంటే ఒక చెట్టు పండు రుచి చూసి ఈ చెట్టు పళ్ళు బాగున్నాయని అవన్నీ ఉంచింది. అలా 1 కాదు 2 కాదు 13 సంవత్సరాలు ఎదురు చూసింది రామచంద్రమూర్తి కోసం. ప్రతిరోజు ఆమె దినచర్య ఇదే. ఉదయాన్నే లేవటం, ఆచార్యుల వారి కీర్తన చేసుకోవటం, వారిని స్తోత్రం చేసుకోవటం, వారిని మనసులో స్మరించుకోవటం, ఆచార్యుల వారి ఆజ్ఞగా రాముడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఆయన కోసం పళ్ళు కోసి పెట్టడం. ముసలావిడ అయిపోయింది శబరి అప్పటికి. అయినప్పటికీ కూడా రాముడి కోసం ఎదురు చూస్తూ రోజు పళ్ళు సేకరించి పెట్టింది. ఒకనాడు వచ్చాడు రాముడు, ఆమె పళ్ళని స్వీకరించాడు. ఎందుకు అంటే
గుహుడిచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించలేదు. భరద్వాజుడు ఇచ్చిన విందునైతే అది కూడా కాదన్నాడు. అలాంటి రామచంద్రమూర్తి శబరి ఇచ్చినటువంటి పండ్లను మాత్రం ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ ఆచార్య సంబంధం చూశాడు. మతంగ మహర్షి యొక్క శిష్యురాలమ. ఆ ఆచార్య సంబంధం ఉన్నటువంటి జీవిని స్వామి స్వీకరిస్తాడు. ఇదే ఒక పెద్ద నిదర్శనం. ఆచార్య సంబంధం ఎందుకు కావాలి జీవుడికి? అందరూ భగవత్ సృష్టిలో భాగాలే అయినప్పటికీ ఆచార్యుని ద్వారా ఎందుకు స్వామిని ఆశ్రయించాలంటే ఆచార్య సంబంధం ఉంటే ఇక వెనక ముందు ఆలోచించి కూడా స్వీకరించేస్తాడు స్వామి. గుహుడు ఎంతగా ప్రాధేయపడతాడో ఆతిథ్యం ఇస్తానని, స్వీకరించలేదు. తాను పండ్లు ఫలములు తీసుకునేటువంటి ఒక వానప్రస్థాశ్రమంలో ఆ విధంగా తాను వనవాసానికి వచ్చాను కాబట్టి నేను దాన్ని తీసుకోనని చెప్పాడు. కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ ఈమె పండ్లు మాత్రం ఎందుకు తీసుకున్నాడంటే ఆచార్య సంబంధం ఉంది కాబట్టి. ప్లస్ ఎంగిలి చేసిన పండు కాదు, ఒక చెట్టు పండు తాను రుచి చూసి అవి పెట్టాడు. ఇక మన ప్రస్తుతానికి వద్దాం. ఎంగిలి చేసినవి స్వామికి సమర్పించచ్చా? మానసికంగా శారీరకంగా ఏ విధంగా కూడా మనం మనసులో కూడా దాన్ని ఎంగిల్ చేయకూడదు. మానసిక, వాచిక, కాయక 3 రకాలుగా కూడా ఎంగిల్ అనేది పడకూడదు. అందుకే భగవంతుడికి నివేదన చేసేటప్పుడు మీరు ఆలయాలలో చూసినట్లయితే తెర అడ్డుగా పెట్టి సమర్పిస్తారు. చూసేటువంటి వాళ్ళ దృష్టి దోషం అంటే వాళ్ళు మానసికంగా పొంగలి తీసుకొస్తున్నారు, నోరు ఊరుతుంది కదా. జనరల్గా ఆ రుచి వాసనలు మనలో ప్రేరేపింపబడతాయి. నోట్లో లాలాజలం ఊరటం ద్వారా మానసికంగా నువ్వు ఎంగిల్ చేసేసినట్లే. మనసుతో కూడా ఎంగిలి చూడడం దోషం అంటూ నీకు తెరవేసి నివేదన చేస్తున్నప్పుడు నేరుగా ఎంగిలి చూడడం ఎంతవరకు సబబు? మరి ఎలాంటి రుచికరమైన పదార్థాలు స్వామికి నివేదన చేయటం అని అంటారా? మనసు పెట్టి భగవంతుడికి నివేదన చేస్తే దాన్ని తప్పకుండా ఆయన చాలా సంతోషంగా స్వీకరిస్తాడు. పత్రం, పుష్పం, ఫలంతో ఏమన్నారు. మీకు విషయం తెలుసా? దివ్య దేశాలు 106 ఉన్నాయి వైష్ణవ సంప్రదాయంలో. ఒక క్షేత్రం ఉప్పిలి అప్పన్, ఉప్పిలా అప్పన్ అని కూడా అంటారు, సాటి లేని స్వామి అనే ఒక అర్థంలో. అయితే అక్కడ విశేషం ఉప్పు లేని ప్రసాదం నైవేద్యం పెడతారు. దానికి ఒక పురాణ ఐతిహ్యం ఉంది, స్థల పురాణం ఉంది. అది ఒక మరలా మనం తెలుసుకుందాం. అది ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వామికి నివేదన చేస్తుంది. అందుకని అప్పటి నుంచి ఉప్పు లేని ఆహారాన్ని తాను స్వీకరిస్తూ ఉంటాడు ప్రేమగా. భక్తులు ప్రేమతో సమర్పించేది ఏదైనా ఆయన స్వీకరిస్తాడు. రుచితో ఆయనకి సంబంధం లేదు. కాబట్టి నిండైన భక్తితో మనసుతో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని గనక మనం చేసినట్లయితే రుచిలో కూడా తేడా ఏమీ రాదు. మనం సమర్పించాలి. ఒకవేళ పొరపాటున మీరు అన్నట్లు ఏదైనా ఎక్కువ తక్కువలైనా తర్వాత మనం కలుపుకోవడం కూడా చేయకూడదు. ఎందుకంటే స్వామికి అదే స్వామే ఆరగించగలిగింది మనం ఎంత? ఆఫ్టర్ ఆల్ ఆయనే స్వీకరించేశాడు దాన్ని. దృష్ట్వా తృప్త్యంతి దేవాహ అంటారు. చూడడం ద్వారానే తృప్తి పడతారు దేవతలు. నేరుగా ఆరగించినట్లు మనకేం కనిపించదు. నిజంగా ఆయన తింటే మనం పెడతామేమిటి? రేపటి నుంచి కట్. అయ్యో, ఆయన నైవేద్యం కూడా కట్ చేస్తాం. ఎందుకంటే ఆయన దృష్టి మాత్రంగా చూస్తున్నాడు కాబట్టి పెడుతున్నాం. కొండంత స్వామికి కొండంత పెడతామా ఏమిటి? మనకేదో చేతనైంది పెడుతున్నాం అని పెడుతూ ఉంటారు కొంతమంది, చూసారా? అలాగే ఆయన ప్రసాదం నేరుగా ఆరగించేసినా కూడా ఆయన నిజంగా ఆరగిస్తే అంత స్వామికి ఎంత పెట్టాలండి? అండపిండ బ్రహ్మాండాలన్నీ కడుపులో పెట్టుకొని నిక్షిప్తం చేసుకున్న స్వామి ఓ వెన్న ముద్ద మింగేసి పక్కకు జరుపుకున్నట్టుగా కడుపులోకి అంతే. ఎంత పెడితే ఆయన కడుపు నిండుతుంది? అంత ఇవ్వగలమా మనం? కాబట్టి ఇచ్చేది భక్తిపూర్వకంగా ఇవ్వాలి. ఎంగిల్ అనేది చెయ్యనేయకూడదు. పద్ధతి అదే. భగవత్ నామస్మరణ చేస్తూ పవిత్రమైనటువంటి మనసుతో శుచి అయినటువంటి శరీరంతో ఆ స్వామికి చక్కగా తళిగా అంటారు ఆ ప్రసాదాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి ఆ పిమ్మట ఆయన శేషాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇది పద్ధతి. ఇంకా ఎక్కువలు తక్కువలైనా కలిపేది లేదు, దాన్ని తీసేది లేదు, సరి చేసేది ఏమీ లేదు. భగవత్ ప్రసాదం అమాంతం అలా స్వీకరించడమే, అంతే. ఇది తెలుసుకోవాలి ఈ రోజు నుంచి. కాబట్టి ఎంగిలి చేసింది మాత్రం రాదు, రుచి చూడ ఏ రకంగానూ ఎంగిలి చేయకూడదు. మానసికంగా అంటే మనం వండి డైరెక్ట్ గా ఎవరికి చూపించకుండా స్వామికి నివేదన చేయాలి. అచ్చా, ఇవాళ ఎలా అయిపోయిందంటే వాట్సాప్ స్టేటస్ లో పెట్టాలి ఏం చేసినా కూడా. అది నివేదనలు కూడా ఫోటోలు తీసేసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం, అలంకారాలు చేసి అవన్నీ పెట్టడం. ఇది ఎలా అంటే డాంబికంగా చేసేటువంటి పూజా విధానంలోకి వెళ్ళిపోతుంది. భగవంతుడు చూడవలసినటువంటి ప్రసాదాన్ని ఆయనకి కన్నా కూడా ముందుగా ఫోటో తీసి ముందు షేర్ చేసి తర్వాత పెట్టడం ఎంత అపచారాలు. ఉపచారాల పేరు మీదుగా మనం చేసేవన్నీ అపచారాలే. ఇవన్నీ కొన్ని తెలుసుకోవాలి, పెద్దల ద్వారా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం తప్పకుండా అందరం చేద్దాం. సో ఐదర్ వంట చేయడంలో పర్ఫెక్షన్ అయినా ఉండాలి, లేకపోతే ఎక్కువ తక్కువలు అయితే మరుసటి రోజు దాన్ని సరి చేసుకోవాలి తప్ప స్వామికి నివేదించిందే మనం కూడా స్వీకరించాలి. స్వామికి ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది ఇలాంటి పట్టింపులు ఏవి ఉండవు.
ఎందుకంటే ఆయన మనం పెట్టే భక్తినే చూస్తాడు కానీ అది మనం పెట్టినటువంటి క్వాంటిటీని దాని తర్వాత రుచిని. రుచిని ఆయన అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఆ విషయం అయితే ఇవాళ తెలుసుకున్నాను. స్వామి ఎన్నిసార్లు రుచి చూసి పెట్టాను, నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా తెలియక కోరుకుంటూ. చేసిన తప్పుని స్వామి మన్నిస్తాడు. తెలిసిన తర్వాత తప్పు తప్పు చేయకూడదు. చేయకూడదు. ఇంకొకటి సాధన సాధ్యతే సర్వం. సాధనమున పనులు సమకూరు సమకూరు ధరలు. ధరలు. రోజు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రుచి చూడకుండానే అట్లా మనం వేయగలుగుతాం. ఉప్పు కారం Main కానీ ఇట్లా చాలా మంది చేస్తారండి. ఉప్పు కొంచెం ఎక్కువైంది తక్కువైంది అన్నది స్వామికి అట్లా తీసేసి విడిగా కొంచెం పక్కన పెట్టి ఉమ్. తర్వాత మిగిలిన వాటిలో కలపడం కూడా చూశాను. కానీ మీరు అది కూడా చేయకూడదు అంటున్నారు. కూడదు. ఇక కాదంటే అమెండ్మెంట్స్. దాన్ని ఎంత Amendment అమెండ్మెంట్ చేస్తే ఇంకా అది. మనం దాని బట్ అయితే విషయం అయితే విషయం అయితే ఇది పాటించడం పాటించకపోవటం ఎవరెవరి వీలుని అనుసరించి వాళ్ళు చేసుకోవాల్సిందే. శాస్త్ర నియమం అయితే మనం చూడకూడదు, చూడకూడదు. తర్వాత ఏమన్నా సరి చెయ్యకూడదు. సరి చేయకూడదు. శాస్త్ర నియమం అయితే ఇదే ఖచ్చితంగా. సో అలా ఎంతవరకు మీరు పాటిస్తారో ఇంకా అది మీకే వదిలేస్తున్నాం. రైట్, థ్యాంక్స్ అమ్మా. ఏదో ఒక కొత్త విషయంలో ఒక చిన్న మెలకువ అన్నీ ఉంటాయి మీతో మాట్లాడుతూ ఉంటే. సరే, ఇలా చేయకూడదు అని చెప్పారు కాబట్టి చేయకూడదు అంతే. అలానే అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోతుంది. అంతే, మొదటి నుంచి ఏది ధన్యవాదాలు. అలవాటో అదే అలవాటు అంతే. అవుతుంది. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణ సర్వం అర్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై శ్రీమన్నారాయణ. శ్రీనారాయణ.